మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 డికేడ్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మీరేమైనా ఐడెంటిఫై చేశారా? ఏమి ఎదుర్కొంటుందండి, సేల్సే ఇప్పుడు ఓవర్ సప్లై అయిందనేది ఇందాక అనుకున్నాం మనము. కొంచెం సప్లై ఎక్కువైంది కాబట్టి కొంచెం సేల్స్ తక్కువగా అనిపిస్తుంది. ఆ సప్లై ఎక్కువ చేయకుండా మనం అంతే కడుతూ పోతుంటే సేల్స్ బాగుండేది. అదొకటే, ఇంకా వేరే ఏముంది. సప్లై ఎక్కువైంది కాబట్టి కొంచెం ఇప్పుడు 10 ఫ్లాట్లు కట్టేది 20 కట్టినప్పుడు సేల్ అయితే 10 అవుతున్నాయి. మిగతా 10 మిగులుతున్నాయి కాబట్టి కొంచెం అందరికీ కొంచెం సేల్ కావట్లేదు. సో మార్కెట్ రివైవ్ కావడానికి అంటే ఇప్పుడు సేల్స్ ఎట్లా తగ్గినాయి కాబట్టి, సేల్స్ తగ్గాయి అంటున్నారు కాబట్టి కొంత, సో రివైవ్ అవ్వడానికి అంటే మార్కెట్లో మళ్ళీ సేల్స్ పెరగడానికి సేల్స్ అంతే ఉంది, క్వాంటిటీ పెరిగింది, పెరిగింది కాబట్టి మనకు తక్కువ అనిపిస్తుంది. ఉన్న సేల్స్ కూడా అంటే మిగిలిన సేల్స్ కూడా అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే కొంచెం మార్కెట్లో ఇప్పుడు అని ఎవరు చెప్పినా కూడా గెస్ చేయడమే అండి. నేనేం చెప్పినా అంటే కూడా మీరు మార్కెట్ ఎక్స్పర్ట్, మీరు 20 years మార్కెట్ ఉండొచ్చు, కానీ నేను ఏదో చెప్పగలను. నేను చెప్పినంత మాత్రం అది కరెక్ట్ అని కూడా చెప్పలేము. కంటిన్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకుండా ఉండే వాటి మీద ఫోకస్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏ బిల్డర్లో అయినా కూడా. ఉన్నదాన్ని మనం ఎట్లా మనం సేల్ చేయాలనేది ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొత్త ప్రాజెక్ట్ కొంచెం స్లోగా లాంచ్ చేస్తే బెటర్ అనేది. ఓకే, అంటే 1 year వరకు కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయకుండా ఉన్న వాటిని కంప్లీట్ చేసుకొని సేల్స్ అంతా అయిపోయిన తర్వాత, అంతా అయిపోయినట్టు నువ్వు కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తే బెటర్. ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఒక 1 year వరకు సెటిల్ అవ్వడానికి 1 year టైం పట్టింది. సో హైదరాబాద్ మార్కెట్ కూడా దాదాపు 1 year నుంచి కొంచెం స్లో డౌన్గా ఉందని చెప్పొచ్చు. మళ్ళీ రివైవ్ అవ్వాలి అంటే రివైవ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే నెక్స్ట్ ఇయర్ రివైవ్ అవుతుందని మీరు ఆశిస్తున్నారా? కంటిన్యూ అప్ మార్కెట్ మనకి 5-6 years ఉండింది ఇక్కడ. 2016 నుంచి 2022 వరకు అప్ మార్కెట్ ఉంది. ఈ ఎలక్షన్ కంటే ముందు నుంచే స్లోగా ఉంది. అప్ మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ సైకిల్ కొద్ది రోజులు స్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 3-4 years తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మార్కెట్. అది కామన్గా ట్రెండ్ ఎక్కడైనా. ఈయన బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా అదే ఉంటుంది. 2016తో మెల్లగా స్టార్ట్ అయ్యి 18-19 నుంచి కొంచెం పుంజుకొని 2021-22 బాగా పీక్ టైం అనమాట. మీరైతే ఇంకా నెక్స్ట్ 1 year తర్వాత బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీగా చేయాలని లాస్ట్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా ఐటీ కంపెనీస్ వచ్చాయి. మనకి డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా సమిట్ వచ్చింది ఆవిడ. సో నెక్స్ట్ 5 yearsలో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ని ఎవరు ఆపలేరండి. ఇంకా హైదరాబాద్ అనేది ఇంకా ఆ గ్రోత్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక సిటీతో పోటీ పడాల్సిందే, కానీ మనకి ఇప్పటికీ గ్రోత్లో ఏమీ ఇప్పుడు ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే డెవలప్ చేసిందో ఉన్న గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఎక్కడ కూడా దాన్ని అట్లా వాళ్ళు చేసింది నేను ఆపేయడం ఇది చేయడం ఎక్కడ చేయట్లేదు కదా. ఇప్పుడు ఐటీ ఏరియాని లాస్ట్ గవర్నమెంట్లో ఎలా చేశారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా మీటింగ్లో చెప్పారు, నేను ఎప్పుడు కూడా చేసిన గవర్నమెంట్ పాలసీలు కానీ కొన్ని కానీ నేను ఎప్పుడుగా బాగున్నాయని కంటిన్యూ చేస్తాము, దాంట్లో ఏం మనం ఆపేది లేదన్నారు. ఆ గ్రోత్ అదేవిధంగా 10,000 crores సిటీ మీద అనౌన్స్ చేశారు. 10,000 కోట్లు సంవత్సరంలో ఒక హైదరాబాద్ సిటీ మీద పెడితే ఇంకా 5 సంవత్సరాలు 5-10 50,000 పెడితే ఇంకెక్కడికో పోతుంది. పైగా జూబ్లీ హిల్స్ని కూడా మొత్తం రోడ్స్ అవన్నీ చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక జూబ్లీ హిల్సే కాదు కదా, జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఒక చిన్న పార్ట్ చాలా ఉంది కదా హైదరాబాద్ అంట. వాళ్ళు అసలు జూబ్లీస్లో ఫ్లైఓవర్స్ వేయాలి, ఇట్లా డెవలప్ చేయాలి, అండర్గ్రౌండ్లు చేయాలి అనేది ఆ ప్లాన్ బాగుంది. లాస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది, వాళ్ళు కూడా ఉండే యాక్చువల్గా. బట్ ఈ గవర్నమెంట్ రాగానే జూబ్లీస్ ముఖ చిత్రం కూడా మార్చేస్తాము అని అనౌన్స్ చేయడం బాగుంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ అండర్ పాస్లు అన్నీ వస్తే ఈ సిగ్నల్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవడానికి స్కోప్ బాగుంటుంది. ఈ ట్రాఫిక్ జామ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఐటీ ఏరియా అంతా ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి అడ్జసెంట్ మాదాపూరు, రాయదుర్గం, గచ్చిబౌలి అన్ని కంటిన్యూషన్ కాబట్టి ఈ ట్రాఫిక్ అంతా ఎక్కువగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36-45 మీద ఇట్లా వెళ్తుంది కాబట్టి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి, హెల్ప్ అవుతాయి కూడా. కేటీఆర్ గారు మీ కంపెనీలో ఇన్వెస్టర్ అని పార్ట్నర్ అని ఒక రూమర్ బయట వినిపిస్తుంది, అది నిజమంటారా? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. రూమర్ అనేది మీరే చెప్పారు, అది రూమరే. అది ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన ఒక రాజకీయ నాయకుడు,
ఒక మంత్రిగా చేశారు. ఆయన నాకు పరిచయమే. ఎప్పుడు ఆయనకి చిన్న వయసు ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది ఆయన. అంటే ఎలా సార్, ఎలా మా పరిచయం? కజిన్ ఏదైతే ప్రదీప్ రెడ్డి అని చెప్పాను ఇందాక, ప్రదీప్ కన్స్ట్రక్షన్, వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. ఆ విధంగా నాకు అప్పటి నుంచి పరిచయం ఉండింది. దాంతో అంతేగాని ఆయన ఆ పరిచయంతో నేను ఎప్పుడైనా కలిసేవాడిని, మాట్లాడేవాడిని, అంతేగాని ఆయనతో నాకు ఎటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్లు లేవు. అట్లానే ఆయనకి నేను కూడా ఇన్లీగల్గా ఏదో ఆయనతో చేయించుకున్నది కూడా ఏం లేదు. బయట అనేది మీరు అన్నట్టు నేను కూడా విన్నా చాలాసార్లు. నాకు ఎటువంటిది లేదు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకుంటే బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 2 ప్రాజెక్ట్ కానీ, లేదంటే నల్గొండల మీరు మనహటన్ ప్రాజెక్టు, ఈ లీగల్ క్లియరెన్సెస్ అవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన మీకు హెల్ప్ చేశాడనేది కూడా ఒక టాక్ ఉంది సార్. నాకు ఆయన ఏమీ హెల్ప్ చేయలేదండి. ఒక విధంగా ఉన్నా అంటే లాస్ట్ గవర్నమెంట్లోనే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్లో. ఈ తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ వెరిఫై చేసి ఇవన్నీ వాళ్ళు చేసిన అలిగేషన్స్ కరెక్ట్ కాదని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లోనే క్లియరెన్సెస్ అన్నీ వచ్చాయి. అట్లా నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఏది కూడా ఇల్లీగల్గా టైటిల్ ప్రాబ్లము అవన్నీ ఉన్నాయైతే చేయను. నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ, కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. దానికి అంత రిస్క్ చేసి నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకున్న రెప్యుటేషన్లో ఇప్పుడున్న కస్టమర్స్ అందరు నా దగ్గర ఎందుకు నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా మీద అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయనే ఉద్దేశంతోనే కదా. ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కంప్లీట్ చేసి ఓసీ తెచ్చి హ్యాండ్ ఓవర్ చేయని ప్రాజెక్ట్ ఒక్కట్లేదు. ప్రతి ప్రాజెక్టు నేను టేకప్ చేసి అంటే కంప్లీట్ చేసి దాని ప్రాపర్ టైంలో ఓసీ తీసుకువచ్చి కస్టమర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మెయింటెనెన్స్ కూడా నేనే చేస్తున్నా. అన్లెస్ వాళ్ళకై వాళ్ళు వచ్చి మేము కూడా చేసుకోగలం మేము సొసైటీ అనుకుని వాళ్ళు అడిగితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదర్వైజ్ నేను మెయింటైన్ చేసిన రోజులు ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. స్టిల్ మా దగ్గర ఇప్పుడు కూడా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. అన్ని బిల్డింగ్స్ మ్యాక్సిమం బిల్డింగ్స్ నేనే, కమర్షియల్ అయితే 100% నేనే చేస్తుంటా. రెసిడెన్షియల్ కొన్ని బిల్డింగ్స్ చేస్తాం, కొన్ని బిల్డింగ్స్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు అడిగితే. లాస్ట్ 1 ఇయర్లో హైడ్రా వచ్చింది. హైడ్రా రావడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సేల్స్ తగ్గిపోయాయి. హైడ్రా బూచి చూపించి చాలామంది బయ్యర్స్ వెయిట్ అండ్ వాచ్లోకి వెళ్ళిపోయారు అనే టాక్ వినిపిస్తుంది. మరి మీరేమంటారు సార్? రియాలిటీలో అలా లేదు. ఇప్పుడు నువ్వు ఏదో లేక్ పక్కనో లేకుంటే ఇంకెక్కడో ఎఫ్టీఎల్కి దగ్గరలోనే కట్టే ప్రాజెక్ట్స్కి కొంత ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. మేబీ దీనికి పక్కనే చెరువు ఉంది, పక్కనే ఇంకెక్కుంటుంది, దీంట్లో ఏమన్నా కొంత దాంట్లో కలిసి ఉందేమో అని కస్టమర్ భయపడి కొద్ది రోజులు కొనకుండా ఆగి ఉంటే ఉండొచ్చేమో. అటువంటి ఎన్ని ఉంటాయండి ఓవరాల్ ప్రాజెక్ట్స్లో? ఒక 5% కూడా ఉండవు అటువంటి. మిగతా 95%కి ఇష్యూ లేదు కదా. దానివల్ల హైడ్రా వల్ల వాటికి సేల్స్ ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? పడదు. హైడ్రా వల్ల అసలు ఇంపాక్ట్ ఏం లేదంటారు? అంటే ఉండొచ్చు, నేను చెప్పే అటువంటి లేక్ పక్కన ఉన్న ప్రాజెక్ట్స్ మీద కొంత ఉండొచ్చు. అది కూడా తర్వాత వారు క్లారిఫికేషన్ ఇచ్చారు. పర్మిషన్ వచ్చిన వాటికి మేము ముట్టుకోము అని చెప్పారు. లేట్గా వచ్చింది అనౌన్స్మెంట్. హైడ్రా వచ్చింది ఎన్ని రోజులు అయిందండి మొత్తం చెప్పండి? మ్యాక్సిమం 3-4 months అయింది. 3-4 monthsలో ఫస్ట్ 2 monthsలోనే జనాలు కొంచెం, ఫస్ట్ మంత్ ఏం అంత ప్యానిక్ కాలేదు, సెకండ్ మంత్లో కొంతమందికి అట్లా అనిపించింది. తర్వాత నుంచి వాళ్ళే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల ఎవరు పెద్ద ఎక్కువగా హైడ్రా మీద అంత ఏమీ లేదు. ఇప్పుడు మీరు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని డెవలప్ చేస్తున్నారు. సో ఆ 4th సిటీ ఎలా ఉండబోతుంది? మీరు ఎలా విజువలైజ్ చేస్తున్నారు 4th సిటీ? అక్కడ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుందంటారా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అనుకున్నట్టు వాళ్ళు ఇప్పుడు కొత్తగా 300 feet రోడ్స్ తీసుకుంటున్నారు 4th సిటీకి. అవన్నీ కంప్లీట్ చేసి అక్కడ దాదాపు 15,000 ఎకరాలు ఏదో ల్యాండ్లో డెవలప్ చేస్తే అదొక సిటీ 4th సిటీ అవుతుంది. దాని డౌటే ఉంది. ఇప్పుడు మలేషియాలో పుత్రజయ అని ఉంది, సపరేట్ దూరంగా వెళ్ళి చేశారు. అది చాలా బాగా చేశారు, చాలా బాగుంది. డెఫినెట్గా దాంట్లో డౌట్ ఏం లేదు. అక్కడ ఆ ఏరియా సరౌండింగ్స్ కూడా, ఈ సిటీ డెవలప్ అయినప్పుడు సరౌండింగ్స్ కూడా డెవలప్ అవుతుంది. ఇన్వెస్టర్స్ చేసిన దాంట్లో నష్టపోరు. ఇప్పుడు మనం హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని మనం అనుకుంటున్నాము జనరల్గా. బట్ మీరు కనుక ఇప్పుడు మీరు పుత్రజయ చెప్పారు, అదే ఆస్ట్రేలియా పోతే సిడ్నీ కానీ, జపాన్లో టోక్యో కానీ,
యూకే లండన్ కానీ యూఎస్ఏలో తీసుకుంటే మీరు న్యూయార్క్ న్యూజెర్సీ. సో ఇట్లాంటి స్టేటస్ అంటే ఇలాంటి స్థాయిలో మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ తక్షణమే ఏమేం చర్యలు చేయాలంటారు? అంటే మీరు అనేది ఇప్పుడు నేటివిటీ తగ్గట్టు ఉంటుందండి. ఇప్పుడు 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 మనది ఒక సిస్టమ్ ఉంటుంది, నార్త్లో ఒక సిస్టమ్ ఉంటుంది, మనం ఒక రకంగా ఉంటాం. ఇక్కడున్న సౌత్లో మనుషులు ఒక రకంగా ఉంటారు, నార్త్లో మనుషులు ఒక రకంగా ఉంటారు. ఇండియాకి తగ్గట్టు మనం కరెక్ట్గానే ఉన్నాం అనిపిస్తుంది. మనం మలేషియాతోనో లేకుంటే ఆస్ట్రేలియాతోనో అమెరికాతోనో అక్కడ మనుషులకు తగ్గట్టు అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మనకి ఎట్లా ఉంది, మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మనకు సరిపడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి. అక్కడేంది మనుషులు తక్కువ, ఆస్ట్రేలియాలో ల్యాండ్ ఎక్కువ మనుషులు తక్కువ, అందువల్ల అక్కడ వేరే రోడ్స్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకు తగ్గట్టు మనకున్నాయి. ఆ సిటీస్తో కంపీట్ చేయాలంటే మనం ఎలాంటి డెవలప్మెంట్ అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వేరు, ఇక్కడ ఉన్న పర్సన్స్ వేరండి. మనకు తగ్గట్టు మనకు నచ్చినట్టు మనకు తగ్గట్టు ఇక్కడ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా లాగా కావాలి, అమెరికా లాగా కావాలంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం అక్కడ వెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ రావాలి. అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడ మిక్స్ అయిపోయి ఆఫ్ మిక్స్ అయితే వస్తుందేమో. అట్లా కాదు కదా, మనకు నచ్చినట్టు మనకు సరిపోయినట్టు ఇండియాకి సరిపోయినట్టు ఇండియాలో ఉంటుంది. ఇక్కడ మన దగ్గర పూర్ పీపుల్ ఎక్కువ, అక్కడ పూర్ పీపుల్ తక్కువ, అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కంటే కూడా బిజినెస్ వాళ్ళు ఎక్కువ, కొంతమంది ఈ కూలీలు కానీ రైతులు కానీ వీళ్ళందరూ ఎక్కువ. వీళ్ళందరికీ తగ్గట్టు మనకు ఉండాలి. మనం అన్ని అమెరికా లాగా చేస్తే లండన్ లాగా చేస్తే కూడా ఇక్కడ కాదు కదా, జరగదు కదా, అందరూ అఫోర్డ్ చేయలేరు కదా, లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. మీ కంపెనీలో వంశీరామ్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యారా? అంటే మీ పిల్లలు కానీ? మా అమ్మాయి ఎంటర్ అయ్యారు. ఆ పాప ఇప్పుడు బీబీఏ కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసి రీసెంట్గా ఇప్పుడు ఆఫీస్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్గా చూస్తుంది. ఈవెన్ తక్కువ 6 months టైంలోనే చాలా బాగా పికప్ అయ్యారు, బాగా హ్యాండిల్ చేస్తుంది. నాకు ఫ్యూచర్లో మంచి హ్యాండ్ అని నేను అనుకుంటున్నాను. అంటే పాపను మీరు ఎలా ట్రైనప్ చేస్తున్నారు, ఎలా చేశారు యాక్చువల్గా? ఇప్పుడు వచ్చి ఆమె 6 months అయింది. ఆమె ఇప్పుడు ఒక విధంగా చూస్తే ట్రైనింగ్లోనే ఉన్నట్టు. కాకపోతే ఆమె 6 monthsలో ఆమె 1.5 year ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అనిపించింది నాకు. బాగానే పికప్ అయింది, బాగా తెలివిగా ఒకసారి చెప్పితే ఈజీగా అర్థం చేసుకోవడం పికప్ అయిందని నేను అనుకుంటున్నా. వచ్చే రోజుల్లో ఆమె ఎంబీఏ కూడా చేస్తారు. మంచి యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది.